అండి. మరి ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ని ఇంకొన్నాళ్ళు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే ప్రతిపాదన కేంద్రం దగ్గర మేము పెడతాం. పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తాం దీని మీద అంటా ఉన్నారు. ఏ విధంగా చూస్తారసలు? అది ఎట్టి పరిస్థితుల్లో కుదరని పనండి. 2014లో స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు తెలంగాణ భూభాగంలో హైదరాబాద్ మహానగరం ఉండబట్టి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కాకపోతే ఏందంటే అవశేష ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో రాజధానిని ఏర్పాటు చేసుకుంటానికి గానీ అప్పటికప్పుడు అంటే అపాయింట్మెంట్ డే ఇచ్చిన తర్వాత అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్‌గా పార్టిషన్ అయిన తర్వాత, డివిజన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి 2014 అది ఎన్నికల సమయం కాబట్టి 2014లో 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వం అయితే వచ్చుద్దో ఏదో ఒక ప్రభుత్వం వచ్చుద్ది కదా! ఆ ప్రభుత్వానికి పరిపాలించటానికి వెసులుబాటు కొంత అంటే ఒక 10 సంవత్సరాలు 14 నుంచి 24 వరకు హైదరాబాద్ నగరంలో కొనసాగించుకుంటూ 10 సంవత్సరాల లోపే ఎంత వీలైతే అంత వీలుగా అవశేష ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని నగరం ఏర్పాటు చేసుకోవాలనేది అప్పుడు పునర్వ్యవస్థీకరణ బిల్లులో ప్రతిపాదించడం జరిగింది. అయితే బాబు గారు ఏం చేశాడంటే హైదరాబాద్లో గనక ఉంటే కుదరదు కాబట్టి హైదరాబాదు బ్రాండ్ అంబాసిడరు తెలంగాణకే కాబట్టి ఎప్పుడైనా ఇన్కమ్ సోర్స్ ఫైనాన్షియల్గా కానీ ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవ్వాలన్నా ఇండస్ట్రీస్ ఏ సెక్టర్స్ ఎక్కడైనా రావాలంటే మెయిన్ క్యాపిటల్ సిటీ అనండి. ఇప్పుడు మనిషికి గనక వెన్నుముక ఎంత ముఖ్యమో ఒక రాష్ట్రానికి రాజధాని ముఖ్యం, ఒక దేశానికైనా తప్పకుండా. కాబట్టి ఆ కాన్సెప్ట్తో ఆయన ఏం చేశాడంటే షార్ట్ ఇమీడియట్గా అంటే 1 ఇయర్ లోపే బాబు గారు ఎప్పుడు 2014 మేలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 15 నాటికే ఆ భూ సమీకరణ విధానంతో అమరావతి రాజధానిగా సెంట్రల్లీ లొకేటెడ్గా అమరావతిని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. అమరావతిలో ఎంతో కొంత అభివృద్ధి కూడా జరిగింది. వీళ్ళు ఏం వాగుతున్నారు ఈ వైసీపీ వాళ్ళు? తాత్కాలిక రాజధాని అన్నాడు, ఆయన చేసిందేం లేదు. మేము చేద్దామంటే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎస్టాబ్లిష్ చేద్దామని మేము అనుకుంటున్నాము. అమరావతి రైతులు కోర్టులో కేసులు వేసి ఎదుర్కొంటున్నారు అన్నాడు. ఇవన్నీ వీళ్ళ చేతకంతనం అండి. వీళ్ళకి రాజధాని నగరం కడతాం చేత కాదండి, వీళ్ళని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపటం చేత కాదు, వీళ్ళకి ఆర్థిక ప్రగతి పదంలో కానీ లేకపోతే ఈ రాష్ట్రం యొక్క జీడిపి మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడేటట్టుగా దక్షిణాది రాష్ట్రాలతో కానీ భారతదేశంలో కేవలం ఒక 7-8 రాష్ట్రాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలతో పాటు జీడిపిని తీసుకెళ్లే కాన్సెప్ట్ కానీ అంత విజనరీ ఈ ముఖ్యమంత్రికి లేదండి. ఈ ముఖ్యమంత్రికి ఏంటంటే దాచుకోవటం, పంచుకోవటం, విధ్వంసం కట్టిని గొలసటం, కొత్తవి కట్టడం చేతకపోవటం, తర్వాత పరిపాలనా పరంగా ఒక సుపరిపాలన ఇవ్వటం కానీ మరి ఒక సుపరిపాలన ఇవ్వటం కానీ రాష్ట్రాన్ని ఆర్థిక ప్రతిపాదనలో నడపటం కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో చేతగాని పని అండి. ఏపీలో రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, పూర్తయ్యే పరిస్థితులు కూడా లేవు. అందుకే హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఇంకా కొనసాగించమని ప్రతిపాదిస్తా ఉన్నాం అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు వాళ్ళకి సిగ్గుండాలి చెప్పటానికి. మీరు రమారామి 8 లక్షల కోట్లు అప్పు చేసిందండి ఈ ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాల కాలంలో అంటే 2 నెలలు తక్కువ 5 సంవత్సరాల కాలానికి 2 నెలలే ఉంది కాబట్టి ఎన్నికల సమయానికి ఈ ప్రభుత్వానికి దిగిపోయే సమయానికి కూడా ఏం చేశారు మీరు? 8 లక్షల కోట్లు తెచ్చి ఒకవేళ పంచామంటున్నారు పథకాలు, మీరు పంచారంటున్నారు పథకాలు, జనానికం పప్పు బెల్లాలు పంచారు, అనుత్పాదకంగా ఖర్చు పెట్టారు అంటున్నారు. ఉత్పాదక రంగంలో కానీ ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఏం చేశారు? మిగిలిన 5-6 లక్షల కోట్లు ఏం చేశారు? గాడికలు కాశారు. ఎవడు కట్టొద్దన్నాడు మిమ్మల్ని రాజధాని? మీ పద్ధతిలో మీరు కట్టండి. చంద్రబాబు నాయుడు కట్టిన ప్రకారం కాకపోతే మీరు కట్టండి. మీరు కట్టకుండా 3 బిల్లులను తెచ్చి వాటిని ఉపసంహరించుకొని మీ ఇష్టం వచ్చినట్టు యాషాలు వేసి అమరావతిని సర్వనాశనం చేసి ఒక సామాజిక వర్గం అని భూషి చూపించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మీరు మళ్ళీ ఇంకా ఎవరి మీద నిందలేస్తారు? మీ చేతకంతానాన్ని ఒప్పుకోండి. ఎటు మీ ప్రజలు బుద్ధి చెబుతారు. తప్పకుండా మీరు మాజీలు అవుతారు, జీరోలు అవుతారు. మాజీలు అయిన తర్వాత మీకేం అక్కడేం ఉండదు. మీరు తప్పకుండా జీరోలు అవుతారు. మాజీలు ప్లస్ జీరోలు అవుతారు. అదండి. అంటే ముఖ్యంగా ఏదైతే ఈ అమరావతి ఇష్యూ మీద అంబటి రాంబాబు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ప్రస్తుతం హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. అవి పూర్తయ్యి బయటికి ప్రభుత్వానికి అనుకూలంగా
తీర్పు వచ్చేంత వరకు 3 రాజధానులు ఏర్పాటు చేసేంత వరకు కూడా అమరావతి రాజధాని అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఒకవైపు వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. ఎలా చూస్తారు ఒకే పార్టీలో 2 రకాల ఇప్పుడు వీళ్ళు 3 రాజధానులు అంటున్నారు కదా, ఇంకా అసలు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎందుకు కాదో నేను చెబుతా. అప్పుడున్న విజనరీ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారు, ఈ డెఫిసిట్ ఉంది కదండి, 16,900 కోట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్, ఫైనాన్షియల్ డెఫిసిట్. 2014 మనకు అపాయింట్మెంట్ డే ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ఈ అవశేష ఆంధ్రప్రదేశ్కి పోతే క్యాపిటల్ సిటీ ఫార్మేషన్ చేయాలంటే కొన్ని వేల ఎకరాలు కావాలి. దాన్ని ల్యాండ్ అక్విజిషన్ ద్వారా వెళ్ళాలంటే అది చాలా కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి ల్యాండ్ పూలింగ్తో వెళ్ళారు కదా, ల్యాండ్ పూలింగ్తో వెళ్ళినప్పుడు రైతులతో బైలేటరల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని యూనిలేటరల్గా మీరు ఎట్లా వెళ్తారు? ఈ అమరావతి కొనసాగుద్దంటానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కర్మగాలి గెలిచినా కూడా అమరావతిని ఏం పేకలేడని చెప్పడానికి నేను లాయర్ని కాదు, చెబుతాయి వినండి. ఫస్ట్ ఒకటి లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్, 2 ప్రామిస్ ఆఫ్ ఎస్టోఫిల్, 3 ఇర్రికవబుల్ పవర్ ఆఫ్ అగ్రిమెంట్, 4 కౌంటర్ మెజారిటేరియన్ డిఫికల్టీ, 5 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 6 ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇప్పుడు ఈ 6 పాయింట్స్ జ్యుడిషియరీ నుంచి వచ్చినాయి, అమరావతిని సరైవ్ చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏమి పేకలేరండి, చట్టబద్ధ నిరీక్షణ ఫలితం అండి. ఇరువురు ఒప్పందం చేసుకున్నప్పుడు ఒక సాధారణమైన ఒక 200 గజమో 300 గజమో ఇద్దరు వ్యక్తుల మధ్య వడంబడిక జరిగినప్పుడు ఒక వ్యక్తి మానుకుంటే కుదరదండి. ఇద్దరు పరస్పర అంగీకారంతో వాళ్ళ క్రయ విక్రయాలకు సంబంధించిన అగ్రిమెంట్ రద్దు అవుద్ది. అటువంటిప్పుడు మేము 34,322 ఎకరాలు 29,881 మంది రైతులు ఇచ్చాం భూములు. భూ సమీకరణ విధానం అది ఒక వినూత్నమైన విధానం. ప్రపంచంలో ఏ నాయకుడు ఏ పరిపాలకుడు చేపట్టని విధానం. బాబు గారు దార్శనిక, డైనమిజం, విజనరీ లీడర్ కాబట్టి బాబు గారు తీసుకున్న నిర్ణయం అండి. అది ఎట్టి పరిస్థితుల్లో తరగదు. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం అవుద్ది. తర్వాత ప్రామిస్ ఆఫ్ ఎస్టోఫిల్, రాజ్యం ప్రజలతో చేసుకున్న ఒప్పందం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆంధ్రప్రదేశ్ స్టేటు మాతో చేసుకున్న వడంబడిక. ఇక్కడ ఒక రాజధాని కడతాము, మిమ్మల్ని భాగస్వాములను చేస్తాము, ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మీకు పోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మీరు ఇచ్చే భూములకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. ఇక్కడ ఎకానమీ జనరేట్ అవుద్ది. ఈ ఎకానమీ జనరేట్తో స్టేట్ మొత్తాన్ని సైముల్టేనియస్గా డెవలప్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ పర్పస్గా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎలక్ట్రిసిటీ పరంగా కానీ, ఇరిగేషన్ కానీ, ఈ అయితే మౌలిక సదుపాయాలు కావాలో ఇటువంటి అన్నీ ఏర్పరచుకోవడానికి అమరావతి నుంచి వచ్చే సంపద వనగూడుద్దన్న ఉద్దేశంతో చేశారండి. అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం సిల్లిగా ఖర్చు పెట్టే పని లేదు. 11,000 ఎకరం ల్యాండ్ బ్యాంక్ మిగులుతుంది. అందులో కనీసం ఒక 4-5 వేల ఎకరం అమ్మినా కూడా 1,00,000 కోట్లు జనరేట్ అవుతుందండి. 1,00,000 కోట్లు అంటే 30-40 వేల కోట్లు అయితే అమరావతి అయిపోద్ది. ఒక మంచి బ్యూటిఫుల్ సిటీ వస్తుంది, మంచి వరల్డ్ క్లాస్ సిటీ వస్తుంది. తర్వాత ఐటీ కంపెనీలు వస్తాయి, అన్ని రకాలుగా క్యాపిటల్ సిటీ ఉంటే అన్ని ఇన్వెస్టర్స్ వస్తారు, ఇండస్ట్రియలిస్టులు వస్తారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఐటీ కంపెనీలు వస్తాయి. బెంగళూరుకి ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో, బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఉంది, 2nd లార్జెస్ట్ హైటెక్ సిటీ ఇండియాలో. హైదరాబాదు ఇవాళ ఎంతండి తెలంగాణ ఇన్కమ్? 2,50,000 కోట్లు అండి. ఐటీ ప్రొడక్ట్స్ మీద వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కనీసం 8 సంవత్సరాల్లో స్టేట్ బైపర్కేషన్ అయిన నాటికి 58,000 కోట్లు. రామారామి 2,00,000 కోట్లకి పెంచుకుంటూ వెళ్ళారు వాళ్ళు 8 సంవత్సరాల్లో. మనకెంతో తెలుసా? సిగ్గుండాలి ఈ వైవి సుబ్బారెడ్డి కానీ, బొత్స సత్యనారాయణ కానీ, అంబటి రాంబాబుకి కానీ, ఈవెన్ చీఫ్ మినిస్టర్ గారికి కూడా, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్కి సిగ్గుండాలి. 3,000 కోట్లు కర్ణాటక బెంగళూరు సిటీ నుంచి ఎంత అవుతుందో తెలుసా? కర్ణాటక క్యాపిటల్ నుంచి వాళ్ళకి ఐటీ ప్రొడక్ట్స్ రమారమి 3,70,000 కోట్లు వస్తుంది. కుడి ఎడంగా ఉండొచ్చు నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్.